వెల్కమ్ టు S4 నేను మీ రమ్య. టాలీవుడ్లో ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ గత కొన్ని చిత్రాలతో ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయారు. అయితే ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు విజయ్ నటిస్తున్న రౌడీ జనార్దన్ సినిమాపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోని భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఆయన కెరీర్లో మరో కీలక మెలుపుగా మారుతుందా అనే చర్చ జోరుగా సాగుతుంది. స్టార్ హీరోలకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా కెరీర్ని పూర్తిగా మార్చేసిన ఉదాహరణలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. మంచి కథ, బలమైన పాత్ర, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో గతంలో పలువురు హీరోలు నిరూపించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా అలాంటి విషయానికి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. రౌడీ జనార్దన్ తర్వాత కూడా విజయ్ వరుస ప్రాజెక్టుల్ని ప్లాన్ చేస్తున్నారనే సమాచారం. భిన్నమైన కథలు, కొత్త దర్శకులతో చర్చలు జరుపుతున్న ఆయన ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా విభిన్న జోనర్లని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అలాగే పాన్ ఇండియా మార్కెట్ పై కూడా విజయ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అర్జున్ రెడ్డితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించి కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం ఉంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్లో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ తన స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోల మధ్య పోటీ మరింత తీవ్రంగా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు వరుసగా వస్తున్న నేపథ్యంలో విజయ్ కూడా ఒక భారీ హిట్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి సమయంలో రౌడీ జనార్దన్ ఫలితం ఆయన కెరీర్తో పాటు భవిష్యత్ ప్రాజెక్టులు మార్కెట్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విజయానికి కేవలం భారీ ఓపెనింగ్స్ మాత్రమే సరిపోవు. సినిమా కథనం, విజయ్ పాత్ర ప్రేక్షకుల్ని బలంగా ఆకట్టుకుంటుందని, ఆయన కెరీర్లో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే రౌడీ జనార్దన్ పై అభిమానులతో పాటు మొత్తం ఇండస్ట్రీ దృష్టి నెలకొంది. ఈ చిత్రం విజయ్కు సాధారణ విజయంగా నిలుస్తుందా, లేక ఆయన కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్లే కంబ్యాక్ మూవీగా మారుతుందా అనేది విడుదల తర్వాతే తెలుస్తుంది.